అందరూ అలాగే లేచి నిలువబడి ఉండండి. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, గమనించండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టదువని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు కృప, సమాధానము, క్రిస్మస్ ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును గూర్చి ముందుగానే దేవుడు అనేకమైన ప్రవచనములు ప్రవచింపచేసిన వాడై ఉన్నారు. ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా ఆయా సందర్భములలో అనేకమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మం ఎలా ఉంటుందో, ఆయన తత్వం ఎలా ఉంటుందో, ఆయన చేసే పని ఎలా ఉంటుందో, ఎక్కడ జన్మిస్తారో, ఎలాగూ జన్మిస్తారో, ఇవన్నీ ముందుగానే దేవుడు తెలియచేసిన వాడై ఉన్నాడు. ఆ ప్రవచనములను మనము జ్ఞాపకము చేసుకుని వాటన్నిటినీ నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఎలాగూ జన్మించి ఉన్నారో ఆ మాటలను మనం పరిశీలన చేసి దేవుని వాక్యము ఎంత ఖచ్చితమైనదో అర్థం చేసుకుంటూ ఉన్నాం. అలాగైతే ఈ ప్రవచనములన్నిటికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును గూర్చి తండ్రి అయిన యెహోవా దేవుడు ఏదెను వనములో ఒక ప్రకటన చేసిన వారై ఉన్నారు. ఏ అపవాది, ఏ సర్పం ఆదాము అవ్వలను పాపములో పడవేసిందో ఆ సర్పమునకు తెలియచేస్తూ, ఆదాము అవ్వలు అక్కడ ఉన్నారు కనుక వారు ఎదురుగా ప్రకటిస్తూ ప్రపంచమంతటికి ఈ సత్యము తెలియాలని ఈ మాటలు మోషే ద్వారా దేవుడు రాయించి ఈ దినము మనకు తెలియచేయుచున్న వాడై ఉన్నాడు. ఆ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలలో దేవాది దేవుడు స్త్రీ సంతానము అనే మాట, తండ్రి అయిన యెహోవా దేవుడు స్త్రీ సంతానము అనే మాట వెల్లడి చేయించు ఉన్నాడు. రక్షణ మహాసంకల్పములోని ముఖ్యమైన భాగం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మం. కాబట్టి ఈ జన్మమును గురించి తెలియచేస్తూ స్త్రీ సంతానము ఆమె సంతానము అనే మాటలో స్త్రీ సంతానము అనే తన ప్రణాళికను వెల్లడి చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే స్త్రీ సంతానముగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు చేసే పని ఏమిటో కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును అనగా స్త్రీ సంతానముగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు అపవాదిని ఏం చేయనై ఉన్నాడో, ఎలాగూ జయించనై ఉన్నాడో, ఎలాగూ ఓడించనై ఉన్నాడో, ఎలాగూ దానిని నిర్మూలము చేయనై ఉన్నాడో, కడకు ఎలాగూ దాని క్రియలన్నీ లయము చేయనై ఉన్నాడో దేవుడు తెలియచేస్తూ అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టదువు అనగా ఈ మాటలో అపవాది సాతాను యొక్క పరిమితి ఎంతవరకు కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. అపవాది ఎంతవరకు గాయపరచగలడు, ఎంతవరకు హాని చేయగలడు, దేవుని బిడ్డలైన వారి విషయంలో ఎంతవరకు అతడికి అవకాశం ఇవ్వబడింది అంటే మడిమ వరకే, మడిమ అనగా పాదం వరకే అతనికి అవకాశం. అంతకు మించి ఏ హాని మనకు చేయలేడు. కొంతవరకు మాత్రమే భయపెట్టడమే, కొంతవరకు బాధ పెట్టడమే. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు గనుక, వాటన్నిటిలో నుండి విజయమును దయచేస్తాడు గనుక మనం భయపడవలసిన వారము కాదు.
అందుకనే మడిమ వరకే అపవాది యొక్క స్థాయి. అయితే ఇప్పుడు స్త్రీ సంతానమైన క్రీస్తు మాత్రం చేసే పని ఏమిటి అనంటే, నిన్ను తల మీద కొట్టును. ఎంతటి అధికారం ఆయనకుంది, ఎంతటి శక్తి ఆయనకున్నది, ఎంతటి బలవంతుడైన దేవుడుగా ఆయన ఉన్నాడు అనంటే, తల మీద కొట్టగలడు, నిన్ను నిర్మూలము చేస్తాడు. శూరుడైన రక్షకుడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏ మాటలు రాయించి ఉన్నాడో ఆ మాటలను బట్టి మనం చూసినా కూడా తల మీద కొట్టేవాడుగా, అంతటి ఆత్మ బలము అభిషేకము కలిగిన వాడుగా స్త్రీ సంతానమైన క్రీస్తు ఉంటాడని దేవుడే తెలియచేసిన వాడై ఉన్నాడు. అందుకే అపవాది ఆయనను శోధించినప్పుడు కూడా, సాతానా నా వెనుకకి పొమ్ము అని ధైర్యముగా గద్దించగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నప్పుడు అపవాది దూతలుగా ఉన్న దయ్యములు కూడా ఆయనను చూచి వణికినట్టుగా సువార్త పాఠములలో మనము చూచుచూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ, మానవులను కడకు ఎలాగూ చంపాలని, మరణము దగ్గరకు నడిపించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మరణం దగ్గరికి వెళ్ళి అందరూ భయపడిన స్త్రీ సంతానమైన క్రీస్తు మాత్రం, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణమును శాసించి మరణమును జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన వాడై ఉన్నాడు. అందుకనే ఈ మొట్టమొదటి ప్రవచనములోనే రక్షణ మహాసంకల్పం అనే కార్యం ఎలాగు చేయనై ఉన్నాడో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కొన్ని మాటల్లో, సులువైన మాటల్లో ఆయన తెలియచేశాడు. అలాగూ తెలియచేస్తూ అది నిన్ను తల మీద కొట్టును అని రాయబడింది తెలుగు బైబిల్లో. అది నిన్ను తల మీద కొట్టును. అయితే స్త్రీ సంతానము అన్నారు కనుక భాషాపరంగా, తెలుగు భాషాపరంగా అది అని రాయబడింది. కానీ మరలా బైబిల్ పండితులైన వారిని దేవుడు ప్రేరేపించగా వారు దానిని మార్చి ఫుట్ నోట్లో అక్కడ 1 అనే సంఖ్య వేసి ఏమని రాశారు, ఏమని రాయబడి ఉంది ఫుట్ నోట్లో చూడండి ఒకసారి. ఆయన అనే మాట కనబడుతుంది. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన, ప్రభునందు ప్రియులారా, ఈ ఆయన అనే మాట బైబిల్లో మనం ఎక్కడ చూచినా కానీ అది అయితే తండ్రి అయిన యెహోవా దేవుడు కావాలి, లేకపోతే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కావాలి, లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి కావాలి. ఈ ఆయన అనే మాట బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతూనే ఉంది. ఎక్కడ ఈ మాట ప్రస్తావనకు వచ్చినా, ఎక్కడ ఆయన అనే మాట రాయబడి ఉన్నా అది దేవునిని గూర్చిన మాట అని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ తెలుగు బైబిల్లో ఇంకెవరికి ఉపయోగించబడలేదు. ఏ గొప్ప ప్రవక్త అయినా కూడా వారి పేర్లే ప్రస్తావించబడ్డాయి, పేర్లే రాయబడ్డాయి. కానీ ఆయన అనే మాట దేవునికి మాత్రమే వాడబడింది. అయితే ఈ ఆయన అనే పదమును గురించి మనం ఆలోచన చేస్తే మన అనుదిన జీవితంలో కూడా ఈ మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం. సాధారణంగా మన ప్రాంతాల్లో భార్య భర్తను సంబోధిస్తూ ఆ మాట ఉపయోగిస్తూ ఉంటారు. లేక అధికారుల విషయంలో కానివ్వండి, పెద్దవారి విషయంలో కానివ్వండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారి విషయంలో కానివ్వండి, ఈ ఆయన అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్ మాత్రం ఆయన అనే మాట దేవునికి మాత్రమే ఉపయోగించడం, అక్కడ ఉపయోగించబడటం అనేది మనం గమనించాలి. అందుకనే మరి ఒక చోట పౌలు కూడా ఇదే మాట తెలియచేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనములో పౌలు ఏం చెబుతూ ఉన్నాడో చూద్దాం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో అడ్డురాతిని అడ్డుబండను అంటున్నాడు. అడ్డురాతిని అడ్డుబండను, బండను గురించి మాట్లాడుతూ మరలా ఆ బండను ఏమంటున్నాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు అనగా పెర్సానిఫై చేసి వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ఎలాంటి వాడో తెలియచేస్తూ, ఎలా అడ్డుపడతాడో తెలియచేస్తూ, ఎలాంటి బలమైన బండగా
క్రీస్తు ఉన్నాడో తెలియచేస్తూ కొరింథీ సంఘంతో కూడా మాట్లాడుతూ మీరు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అంటూ ఉన్నాడు కనుక అందుకనే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఆయన, ఈ ఆయన అనే మాటలోనే సంపూర్ణత కనబడుచు ఉంది. నేను అనుకుంటాను తెలుగు బైబిల్లో దేవుడు అనే మాట తర్వాత సంపూర్ణమైన మాట, ప్రత్యేకమైన మాట ఈ ఆయన అనే మాటే. ఈ ఆయన అనే మాటే. ఎందుకంటే ఈ మాటలోనే అధికారం కనబడుతుంది, ఈ మాటలోనే పెద్దరికం కనబడుచు ఉంది, ఈ మాటలోనే శక్తి కనబడుచు ఉంది, ఈ మాటలోనే సామర్థ్యం కనబడుచు ఉంది, ఈ మాటలోనే కడకు అపవాదిని జయించే పునరుద్ధాన బలము కనబడుచు ఉన్నది. అందుకనే ఆయన అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక దినం ఇశ్రాయేలీల ప్రయాణం సాగిపోతూ ఉంది. వారి ప్రయాణం 40 సంవత్సరములు సాగిన వారి ప్రయాణం. ఆ ప్రయాణంలో భాగంగా వారు సాగిపోతూ ఉన్నారు. సీను అరణ్యము, సేనాయి అరణ్యము, ఈ పర్వత ప్రదేశములన్నీ దాటి వారు వెళుతూ మోయాబు దేశం మీదుగా వెళ్తున్నారట. వెళుతూ ఉంటే ఆ దేశపు రాజు ఇశ్రాయేలీలను చూచాడు. రాజుగారు కనుక బహుశా వేగు చూచేవారు వచ్చి వర్తమానం చెప్పారు, గొప్ప జనాంగం మన దేశం మీదుగా ప్రయాణం చేసి వెళ్తున్నారు. వారు ప్రయాణం ఎలా సాగేది అంటే అవసరమైనప్పుడు అక్కడక్కడ ఆగి కొన్ని దినములు లేక కొంత సమయం విశ్రాంతి తీసుకొని గుడారములు వేసుకుని మరలా దేవుడు బయలుదేరమన్నప్పుడు బయలుదేరి ఇలాగ వారి ప్రయాణం సాగేది. అయితే ఎప్పుడైతే బాలాకు అనే ఈ రాజుగారికి వర్తమానం వచ్చిందో ఆయన వీరిని చూద్దామని ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాడట. ఎత్తైన పర్వత శిఖరం మీదకి ఎక్కి చూస్తే ఎలా అనిపించింది అంటే గడ్డి లేక పచ్చిక బయళ్ళు భూమిని కప్పివేస్తే ఎలాగూ కప్పివేయబడుతుందో భూమి, అలాగున ఇశ్రాయేలీయులు మోయాబు దేశమును కప్పివేసినట్టుగా అనిపించిందంట. భయపడ్డాడు. ఇంత గొప్ప జనాంగం, వీరిని జయించడానికి మానవ శక్తి చాలదు, నా సైన్యం చాలదు, అందుకే దైవశక్తిని ఆశ్రయించాలి అనుకుని బిలాము అనే ప్రవక్తకు కబురు పెట్టాడు. ఈ ప్రవక్త ముందు తిరస్కరించిన తర్వాత సోదె సొమ్ముకు ఆశపడి ఇశ్రాయేలీలను దేవుని పేరట శపించడానికి బయలుదేరాడు, వచ్చాడు. ఆయన వారి ఉద్దేశం ఏమిటి అంటే పర్వతం మీద యెహోవా దేవునికి బలులు అర్పించాలి, బలులు అర్పించిన తర్వాత దేవునికి సంతోషం కలుగుతుంది, అప్పుడు దైవాత్మ పూర్ణుడై దేవుడు అందిస్తాడు తప్పక వారిని శపించే మాటలు, అప్పుడు వారిని శపించాలి. ఇది ఇలా అనుకుంటున్నాడు. ఇలాగూ వారు అనుకున్నారు, బాలాకు అనే రాజు, బిలాము అనే ప్రవక్త. కానీ బలి అర్పించిన తర్వాత ఎత్తైన శిఖరం మీద ఉండి దిగువ భాగమునున్న ఇశ్రాయేలీలను శపించాలని వారు చూస్తూ ఉండగా, బిలాము ప్రయత్నం చేస్తూ ఉండగా బిలాము మాట్లాడుతున్నాడు. చూద్దాం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనం, 24:16 నుండి చదవండి. సంఖ్యాకాండం 24:16 వచనం నుండి. దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ప్రభునందు ప్రియులారా, బిలాము ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నాడు. ముందు వచనాలు, ముందు అధ్యాయం మీరు చదివితే ఆయన అంటున్నాడు, దీవించమని సెలవాయను, ఏమని శపించగలను. ఈ ప్రవక్త వారిని శపించాలనుకున్నాడు, కానీ దేవుడు అంటున్నాడట నీవు దీవించాలి. దీవించడం మాత్రమే కాదు, నీకు ఒక ప్రత్యేకమైన దర్శనం ఇస్తాను, ఇప్పుడు నీవు జరగబోయే సంగతులను చూస్తావు. అందుకనే ఆయన అంటున్నాడు, దీవించమని సెలవాయను, ఏమని శపించగలను అంటూ ప్రవచిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవవాక్కులను వినిన వాని వార్త. దేవవాక్కులను వింటున్నాడట దేవుడు. ఈ బిలాముతో మాట్లాడుతున్నాడట. బిలాముతో మాట్లాడుతూ ఉండగా ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా, ఏ ప్రవక్త అయినా కూడా, ఏ దైవజనుడైనా, ఏ సంఘ కాపురి అయినా చేయవలసిన పని ఇదే. దేవవాక్కులను విని వాటిని ప్రకటించాలి. వార్త అంటున్నాడు, అనగా ప్రకటిస్తున్నాను అంటున్నాడు. అందుకనే ప్రభునందు ప్రియులారా, దేవవాక్కులను వినిన వాని వార్త దేవుడు బిలాముతో మాట్లాడుచూ ఉన్నాడు.
తన స్వాధీనంలోనికి ఈ ప్రవక్తను తీసుకున్నాడు. దైవాత్మపూర్ణుడై ప్రవక్త మాట్లాడుచు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య, ఈ విద్యను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఏమిటి విద్య? ఎలాగూ దేవుని సన్నిధిలోనికి రావాలో, ఎలాగూ ఆత్మచేత నింపబడాలో, ఎలాగూ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాలో, ఎలాగూ దేవుని మాట తన నోట పొందుకోవాలో, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రార్థించి బలి అర్పించి దేవుని స్తుతించి కడకు దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాడు కనుక మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అంటున్నాడు. బైబిల్ మిషన్ వారికి దైవజనులు దేవదాసయ్య గారు నేర్పించిన ఒక విద్య ఉన్నది. దానిని దైవ సన్నిధి అని పిలిచారు. ఎలాగూ ప్రార్థన ప్రారంభించాలో, ఎలాగూ తీర్మానము తీసుకోవాలో, ఎలాగూ పాపములు ఒప్పుకోవాలో, ఎలాగూ అంశములెత్తి ప్రార్థన చేయాలో, కడకు ఎలాగూ ప్రార్థన ముగించి ఆయన సన్నిధానములో ఎలాగూ కనిపెట్టాలో, ఎలాగూ ఆయన ప్రత్యక్షత పొందుకోవాలో, ఎలాగూ ఆయన స్వరమును వినాలో, ఇవన్నీ ఆయన నేర్పించారు. దానిని మెట్ల ప్రార్థన అన్నారు. అందుకనే మహోన్నతుని విద్య, మనమందరము కూడా ఈ విద్యను ఎరిగిన వారమై ఉండాలి. ప్రార్థనా పద్ధతిని నేర్చుకున్న వారమై ఉండాలి. ఏదో నామకార్థమైన ప్రార్థన కాదు, కానీ దేవుని సన్నిధిని ఎలా సమీపించాలో, ఎలాగూ ప్రార్థన చేయాలో, ఎలాగూ ఆయనను వేడుకోవాలో, ఎలాగూ నెరవేర్పును పొందుకోవాలో, ఎలాగూ ఆయన ఇచ్చిన జవాబును అంగీకరించాలో లేక గ్రహించాలో, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ మాటలే తెలియచేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. చదవండి ఇంకా. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందుకొనెను. దేవుని నామాన మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు దీనులుగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు. ఆ దేశపు రాజు ఆయనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు వారి వైపు చూస్తూ ఉంటే ఎవరు కనబడుతున్నారట? సర్వశక్తుని దర్శనము పొందుకున్నాడట. సర్వశక్తుడు అనే మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు కనబడుచు ఉన్నారు. అందుకనే ప్రభునందు ప్రియులారా, సర్వశక్తుని దర్శనం, ఎందుకంటే కన్నులు తెరుచుకున్నాడట. అప్పటి వరకు ఆయన కన్నులు సోదె సొమ్ము కొరకు మూయబడ్డాయి, ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. అందుకే మార్గములో గాడిద చూచింది దేవుని దూతను, కానీ ఈ ప్రవక్త చూడలేకపోయాడు. దేవుని మాటలు ఈ ప్రవక్త మాట్లాడలేకపోయాడు. గాడిద మాట్లాడటం ప్రారంభించింది. కానీ ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు బిలామును. అందుకనే శారీరక నేత్రములు మూయబడ్డాయి, కన్నులు తెరిచానంటున్నాడు, ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. ఇప్పుడు ఏం పొందుకున్నాడట? సర్వశక్తుని దర్శనము పొందుకున్నాడట. సర్వశక్తుడు కనబడుతున్నాడు. ఇశ్రాయేలీల వైపు చూస్తూ ఉంటే దేవుడు కనబడుచు ఉన్నాడు. సర్వశక్తుడైన క్రీస్తు కనబడుచు ఉన్నాడు. ఇప్పుడు ఆయనను చూస్తూ మాట్లాడుతున్నాడు. 17వ వచనం, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీల వైపు చూస్తూ ఉంటే ఎవరు కనబడుతున్నారట? ఆయన కనబడుచు ఉన్నాడు. ఎవరిని గూర్చి? ఆయన నిన్ను తల మీద కొట్టునని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఏదేను వనములో ప్రకటించాడో ఆయన కనబడుతున్నాడట. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఆయనను చూచుచున్నాను అని 2 మార్లు తెలియచేస్తున్నాడు. ఖచ్చితమైన దర్శనం ఇది, ఖచ్చితమైన దర్శనం ఇది. అందుకే ఆయనను చూచుచున్నాను. ఈ క్రిస్మస్ దినముల్లో ఇన్ని మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా ఆయన కనబడాలి, ఆయన దర్శనం మనకు కలగాలి, ఆయనను చూడాలి. నిజముగా ఆయనను మన కళ్ళెదురుగా చూచిన, ఆత్మీయ నేత్రములు తెరిచి చూచిన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అందుకే ఆయనను చూచుచున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలీలను శపించాలని వారి వైపు చూస్తూ ఉంటే ఎవరు కనబడుతున్నారట? ఆయన కనబడుతున్నాడు. కానీ ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఇప్పుడున్నట్టు కాదు. ఇశ్రాయేలీలు దీనంగా ఉన్నట్టు కాదు, ఒక రాజు లేనట్టుగా కాదు, ఒక రాజ్యం లేనట్టుగా కాదు,
సంచారము చేసే వాండరర్స్గా కాదు, ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, లేక నా క్రింద సమీపముగా ఉన్నట్టు కాదు. నేను ఎత్తైన పర్వతం మీద ఉన్నాను, ఇప్పుడు వారు క్రింద దిగువ భాగంలో ఉన్నారు, సమీపమున ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఏం కనబడుతుంది అంటే నక్షత్రము యాకోబులో ఉదయించును అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పర్వతం పై నుండి కిందకు చూస్తూ ఉంటే ఏం కనబడాలి? లోయలు కనబడాలి, అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు కనబడాలి. కానీ ఏం కనబడుతుందట? నక్షత్రము. దిగువ భాగంలోనికి కిందకు నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఏం కనబడుతుంది? పరలోకం కనబడుతుంది అన్నట్టుగా, ఆకాశం కనబడుతుంది అన్నట్టుగా నక్షత్రము యాకోబులో ఉదయించును. దీనముగా కనబడుచు ఉన్న ఈ ఇశ్రాయేలు జనాంగములో నుండి ఒక నక్షత్రం రాబోవచ్చు ఉన్నది. అందుకే నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండం, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ప్రభునందు ప్రియులారా, రాజుగారు లేరనుకుంటున్నారా? వారు రాజు లేని మందగా కనబడుచు ఉన్నారా? కాపరి లేని మందగా కనబడుచు ఉన్నారా? కానీ మంద కాపరి రానయ్యున్నాడు, ప్రధాన కాపరి రానయ్యున్నాడు. అందుకనే రాజదండం. అందుకే ఈ రాజదండం ఎలాంటిది? ఆయన దావీదు సింహాసనమును యుగ యుగములు ఏలునంటున్నాడు కదా. శాశ్వతమైన రాజదండం ఈ రాజదండం. ఈ రాజదండం ముందు ఏ దండములు నిలవవు. అందుకనే ప్రవచింపచేస్తూ దేవుడు ఆయన ద్వారా మాట్లాడుచూ ఉండగా అక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆయన 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 కనబడుచు ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన, అక్కడ దేవుడు కూడా ఆయన నిన్ను తల మీద కొట్టును అన్నాడు. అలాగే బిలాము అనే ప్రవక్తకు ఆయన కనబడుచు ఉన్నాడు. ఆయన కనబడుచు ఉండగా ఇదిగో మరలా తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రభునందు ప్రియులారా, తూర్పు దేశం నుండి వచ్చిన ఈ అన్యులైన జ్ఞానులు కూడా ఆయన అంటున్నారు. ఆయన అంటూ ఒక నక్షత్రమును గూర్చి మాట్లాడుతున్నారు. ఆకాశ విశాలంలో మాకు అనేకమైన నక్షత్రములు కనబడుతున్నాయి. మనం కూడా ఆకాశం వైపు చూస్తే అనేకమైన నక్షత్రములు కనబడుతూ ఉంటాయి. కానీ ఒక నక్షత్రం మాత్రం ఎలా ఉందట? ఆయన నక్షత్రముగా ఉందట. అందుకే అంటున్నారు ఆయన నక్షత్రమును చూచి. ఈ నక్షత్రం ఎవరి నక్షత్రంగా ఉంది అంటే దేవుని నక్షత్రంగా ఉంది, క్రీస్తు నక్షత్రంగా ఉంది. ఎందుకు క్రీస్తు నక్షత్రం అయింది అంటే ఆయన కొరకే పుట్టిందా అన్నట్టుగా ప్రత్యేకంగా ఉంది ఈ నక్షత్రం. ఆయన కొరకే ప్రకాశిస్తుందా అన్నట్టుగా అన్ని నక్షత్రముల కంటే ఈ నక్షత్రం యొక్క ప్రకాశమానమైన స్థితి ఉన్నతంగా ఉంది, విశేషంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. మమ్మలను ఆకర్షించింది, మమ్మలను నడిపిస్తుంది, మమ్మలను ఆలోచింపచేస్తూ ఉంది, కడకు మమ్మలను క్రీస్తు యొద్దకు నడిపిస్తుందనే నమ్మకం మాకు కలిగింది. అందుకే ఈ నక్షత్రం ఎలా ఉందట? ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము కూడా వెలిగింపబడాలని కోరుతూ ఉన్నాం. దేవుడు తన వాక్యము ద్వారా మనలను వెలిగిస్తూ ఉన్నాడు, తన ఆత్మ ద్వారా వెలిగిస్తూ ఉన్నాడు. అలాగే ఈ లోకంలో సామాజిక జీవనంలో కూడా, ఈ లోక జీవనంలో కూడా మనము కూడా వెలగాలి అని అనుకుంటాం, నక్షత్రం వలె ప్రకాశించాలి అనుకుంటాం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే విజయవంతమైన జీవితం కలిగి ఉండాలి, విక్టోరియస్ లైఫ్ కలిగి ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, విజయవంతమైన జీవితం జీవిస్తున్నామేమో సామాజికంగా, కానీ ఈ లోకము అశాశ్వతము గనుక ఆ జీవితం కొంతవరకే. కానీ నీవెవరి నక్షత్రంగా ఉండాలి? ఎవరి కొరకు ప్రకాశించాలి? ఎవరి యొద్దకు, ఎవరిని, అన్యులైన వారిని ఎవరి యొద్దకు నడిపించాలి? ఎవరి కొరకు పని చేయాలి? ఎవరి బిడ్డగా ముద్రించబడాలి? ఆయన బిడ్డలంగా మనం ప్రకాశించాలని ఆయన కోరుచు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని చెప్పి మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఎందుకనగా మనము కూడా ఆయన కొరకు ప్రకాశించే వారంగా ఉండాలి. అందుకే ఈ నక్షత్రము, అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి.
మా అనుభవంలో గతంలో చాలా చూచాం, ఇప్పుడు చాలా కనబడుతున్నాయి. కానీ ఒక్క నక్షత్రం మాత్రం ఆయన నక్షత్రంగా ఉంది. ఆయన జన్మమును గురించి మాకు తెలియచేసింది, ఆయన పుట్టాడనే సంగతి తెలియచేసింది, పుట్టినవాడు అందరికంటే గొప్ప రాజు అని మాకు తెలియచేసింది. అందుకే హేరోదు దగ్గరకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదును సహితం భయపడకుండా వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఎంతటి రాజు, ఎంత గొప్పవాడో, ఎంతటి అధిపతో ఆ నక్షత్రం వారికి తెలియచేసింది. అందుకనే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్య గ్రంథంలో ఒక మాట కనబడుచు ఉన్నది. చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు జ్ఞానులను క్రీస్తు మార్గములోనికి నడిపించింది, నీతి మార్గములోనికి నడిపించింది అన్నట్టుగా క్రీస్తు యొద్దకు, నీతి సూర్యుడైన క్రీస్తు యొద్దకు ఈ నక్షత్రం నడిపించింది. అందుకే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఎవరు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉంటారో, మార్గము మళ్లించి అన్యత్వములో నుండి ధన్యత్వములోనికి నడిపించేవారుగా ఉంటారో, వారు ఎలా ఉంటారట? నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అందుకనే మనం కూడా ప్రకాశించాలా? మనము కూడా ఒక నక్షత్రంగా ఉండాలా? దేవుని వాక్య గ్రంథంలో యేసుక్రీస్తు అనే నక్షత్రం కాకుండా మరి ఒక నక్షత్రం కనబడుచు ఉన్నది. ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు అనే నక్షత్రం యూదా జనాంగము కొరకు ప్రకాశించిన నక్షత్రం. వారి కొరకు ప్రాణములు తెగించి ఉపవాసముండి ప్రార్థించిన నక్షత్రం ఎస్తేరు రాణి. ప్రభునందు ప్రియులారా, ఆ నక్షత్రం వలె నీవు నేను కూడా ప్రకాశించాలి. ఆకాశములో నిరంతరము ప్రకాశించే వారంగా ఉండాలి. అంటే ఏం చేయాలట? అనేకులను, ఎంతమందినో, పోనీ అనేకులు కాదు, ఒకరినైనా నీవు ఆయన యొద్దకు నడిపించాలి, నీతి మార్గంలోనికి నడిపించాలి. అందుకే ప్రభునందు ప్రియులారా, నక్షత్రం అనగా నీవు ఎలాంటి నక్షత్రంగా ఉన్నావు? వెలుగుచున్నావా? వెలుగులేని నక్షత్రంగా ఉన్నావా? ఒకవేళ వెలుగుతూ ఉంటే ఎవరి కొరకు మనం వెలుగుచూ ఉన్నాం? ఎవరి కొరకు ప్రకాశించుచూ ఉన్నాం? ఎవరి కొరకు మన వెలుగును ఖర్చు చేస్తూ ఉన్నాం? ఆలోచన చేసుకోవాలి. ఈ నక్షత్రము మాత్రం ఎలా ఉందట? ఆయన నక్షత్రము. అందుకే ఈ నక్షత్రములను గురించి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేతిలో నక్షత్రములు కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్నాడంట ఆయన. యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉన్నాయి 7 నక్షత్రములు. ఏమిటి 7 నక్షత్రములు? ముందుగానే తెలియచేస్తున్నాడు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ వచనం నుండి చదువుకుందాం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఎవరిని నక్షత్రం అంటున్నాడు అంటే, ఎవరైతే సేవలో పిలుపు కలిగిన వారై శ్రమపడుచు ఉన్నారో, ప్రయాసపడుచు ఉన్నారో, ఆత్మల భారము వహించుచు ఉన్నారు, లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె ప్రయాసపడుచు ఉన్నారు,
ఎవరు కన్నీళ్ళ ప్రార్థన చేసి సంఘమును సమకూర్చుచు ఉన్నారో, ఎవరు భారము మోయిచు ఉన్నారో, ఎవరు సిలువనెత్తుకున్నట్టుగా సేవ చేయుచు ఉన్నారో వారిని పిలుస్తున్నాడు. ఆది సంఘ కాలములో ఉన్న అపోస్తులను పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నారు? వారు 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు అనగా దేవుని సేవకులు. అందుకే ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. ఎఫెస్సు సంఘమునకున్న నక్షత్రం 1, స్వర్ణ సంఘమునకు ఉన్న నక్షత్రం 1, తుయితైరా సంఘమునకు ఉన్న నక్షత్రం 1. ఇలాగూ 7 సంఘములకు 7 నక్షత్రములను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ నక్షత్రములు నీతి సూర్యుడైన క్రీస్తు నుండి వెలుగును పొందుకొని ఆ వెలుగును విశ్వాసులైన వారికి ప్రసరింపచేస్తూ ఉండగా, సంఘమునకు ప్రసరింపచేస్తూ ఉండగా ఈ నక్షత్రం నిరంతరము వెలుగుచు వచ్చిన వారందరినీ, అన్యులను సహితం చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తూ వారిని సహితం వెలిగించి ఒక్కొక్కరిని ఒక్కొక్క నక్షత్రముగా మార్చుచూ ఉన్నది. అందుకే సంఘపు దూత నక్షత్రం. దేవుని సేవకుడు ఒక నక్షత్రం. ప్రకాశమానమైన స్థితిని కలిగిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, అభిషేకముతో నిలిచి బోధించగలిగిన వాడు, నమ్మకముగా తల వంచి శిరస్సు వంచి పనిచేసే సేవకుడు దీనుడుగా కనబడుచు ఉన్నాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నారు, నా చేతిలో ఉన్న 7 నక్షత్రములు 7 దూతలు. 7 దూతలు. అందుకే ప్రభునందు ప్రియులారా, నీవు నేను నక్షత్రం వలె ప్రకాశించాలి అనుకుంటే ఎవరి నక్షత్రంగా జీవిస్తూ ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఆకాశ విశాలములో అనేకమైన నక్షత్రములు ఉండగా ఒక్క నక్షత్రం మాత్రం ఎలా ఉందట? ఆయన నక్షత్రముగా కనబడచ్చు ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. ప్రభునందు ప్రియులారా, గబ్రియేలు అనే దేవదూత వచ్చాడు మరియమ్మ గారి దగ్గరికి. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. ఈ దూతను గూర్చి బైబిల్ ఆ సందర్భంలో చూస్తే వ్రాయబడిన మాట దేవదూత, ప్రభువు దూత. ఎవరి దూతట? దేవుని దూత. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆయన దూత. చెప్పండి అమ్మ ఒకసారి, ఎవరి దూత? ఆయన దూత. దూత అనే మాట ఇంగ్లీష్లో ఏంజల్ అనే మాట లాటిన్ భాషలో ఏంజలోస్ అనగా మెసెంజర్. ప్రత్యేకంగా గబ్రియేలు అనే మాటకు గల అర్థం మైటీ మెసెంజర్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నన్ను గురించి చెప్పాలి అంటే నేను ప్రధాన దూతనని చెప్పడం లేదు, నేను గొప్పవాడిని చెప్పడం లేదు, ముఖ్యమైన వర్తమానములు తీసుకుని వెళ్ళడానికి దేవుడు నన్నే పంపుతాడని చెప్పడం లేదు. కానీ ఏమంటున్నాడు? నేను దేవుని సముఖమందు నిలిచి ఉండు గబ్రియేలును. నేను దేవుని దూతను, నేను ఆయన దూతను. ప్రభునందు ప్రియులారా, ఈ దేవుని దూత దేన్ని బట్టి అతిశయించుచు ఉన్నాడు అంటే, నేను ఆయన సన్నిధి యందు నిలిచి ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నాను. ఎంతకాలంగా ఉన్నాడు ఆయన సన్నిధిలో కదలకుండా? ఒకసారి మనం ఆలోచన చేస్తే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరముల చరిత్ర ఉంది. దేవుడు ఎవరి ద్వారాను, ఏ ప్రవక్త ద్వారాను, ఏ దూత ద్వారాను ఎవరితోనూ మాట్లాడలేదు 400 సంవత్సరాలు. అందుకే దీనిని నిశ్శబ్ద కాలం, సైలెంట్ పీరియడ్ అన్నారు. అలాగే డార్క్ పీరియడ్ లేక చీకటి కాలం అన్నారు. ఎందుకంటే వెలుగైన దేవుని వాక్యం ఎవరికీ ప్రత్యక్షం కాలేదు. అనగా ఈ దూత కదలకుండా కేవలము దేవుని సముఖమందు ఎన్ని సంవత్సరాలుగా ఉండి వచ్చాడు అంటే 400 సంవత్సరములుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే ఈయన పని. 400 సంవత్సరములు నిలిచి ఉన్నాడు. 40 దివారాత్రములు మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో సహవాసం చేసి వస్తే ఆయన ముఖము ప్రకాశించింది. కానీ ఇప్పుడు 400 సంవత్సరములుగా
ఆయన సన్నిధి యందు నిలిచి ఉండి ఆయన అందించమన్న వర్తమానమును తీసుకుని వచ్చిన గబ్రియేలు నిలువెల్లా ప్రకాశమానమైన స్థితే, ప్రకాశమానమైన వస్త్రములు అంటుంది బైబిల్. ప్రకాశమానమైన స్థితి కనబడుచు ఉన్నది గబ్రియేలులో. మరి నీవు నేను ప్రకాశిస్తామా? పెండ్లి కుమారుని ప్రక్కన నిలువబడాలంటే వధువు ఎలా ఉండాలి? పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? ప్రకాశించే వధువుగా ఉండాలి. ఆయన మహిమను వస్త్రముగా ధరించుకున్నవాడు, వెలుగును వస్త్రము వలె కప్పుకున్నవాడు. ఆయన సరసన నీవు వధువుగా నిలువబడాలంటే నీవు కూడా ప్రకాశించాలి. నీవు కూడా ప్రకాశించాలంటే దానికి మర్మము తెలియచేస్తున్నాడు, ఏం కావాలో తెలియచేస్తున్నాడు ఈ దూత గాబ్రియేలు గారు. ఏమంటున్నాడు అంటే, నేను దేవుని సముఖమందు నిలిచి ఉంటాను. ఇదే నా ప్రత్యేకత, ఇదే నా ప్రత్యేకత. మనలో ఎంతమంది దీనిని ప్రత్యేకమైన పని అనుకుంటున్నాం? దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధిలో ఆరంభం నుండి ఆఖరి వరకు ఉండడం, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవడం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, సంఘములో సహవాసములో దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం, మన ప్రవర్తనలో మన జీవితంలో కూడా నిత్యము సన్నిధిని మన తోడు కలిగి ఉండడం. అందుకే మోషే గారు అంటున్నారు కదా, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్ములను ఇక్కడి నుండి తోడుకొని పోవద్దు. ఎందుకంటే నీ సన్నిధి కావాలి. నీ సన్నిధి లేకపోతే ఒక్క అడుగైనా మేము ముందుకు వెయ్యం. ఆయన సన్నిధి యొక్క ప్రత్యేకత ఎరిగిన మోషే, నాయకుడైన దైవజనుడైన మోషే యొక్క కోరిక ఇది, కోరిక ఇది. అందుకే భక్తులు నీ సన్నిధి నిలుపు అని పాడుకున్నారు. దైవాత్మ రమ్ము, నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా నాలో చేరి వసింపుము. నీ సన్నిధి కావాలి ప్రభువా. దావీదు గారిని అడగండి. గొప్ప రాజు, చక్రవర్తి, బాధ్యతలు ఉన్నాయి, యుద్ధాలు చేయాలి, రాజ్య పరిపాలన విధానములు చూడాలి, అనుదినము సింహాసనం మీద కూర్చొని అందరినీ పరిపాలించాలి, ప్రజా పరిపాలన ఎలా ఉందో చూసుకోవాలి. కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టేమంటాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకంటే ఆ సన్నిధి, సింహాసనం మీద నేను కూర్చుని ఉండడం కంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని ఎవరైతే సెలవిచ్చుచు ఉన్నారో, సైన్యములకు అధిపతియగు యెహోవా పాద సన్నిధుల్లో నేను కూర్చొని ఉండుట నాకు మేలు అంటూ ఉన్నాడు. అందుకని ఈ దూత అంటున్నాడు, నేను ఆయన దూతను. ఆయన దూతనైతే ఎక్కడ ఉంటాను? లోకంలో ఉండను. ఆయన దూతనైతే నా ఆలోచన లోకంలో ఉండదు, నా శరీరమును గుచ్చి ఉండదు, ఆయన సన్నిధిని గుచ్చిన ఆలోచనే. అందుకే ఆయన సముఖమందు నేను ఉంటాను, ఆయన సముఖమందు ఉంటాను. రాజుల గ్రంథంలో మీరు చూడండి, ఏలియా అయినా ఎలీషా అయినా ఏమంటున్నారు? ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో అంటున్నారు. ఏలియా గారు అంటున్నారు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సన్నిధిలో ఉన్నాడు కనుక యెహోవా అగ్ని దిగి వచ్చేసింది. ఆయన సన్నిధిని నిలువబడి ఉన్నాను అంటున్నాడు కనుక 3.5 సంవత్సరములుగా వర్షము ఆగిపోయినా ఈయన ప్రార్థన బట్టే మరలా దేవుడు ప్రార్థించగా కర్మెలు పర్వతంపై 2 కాళ్ళ మధ్య తన ముఖమును పెట్టుకుని ప్రార్థించగా ఇదిగో దేవుడు వర్షమును పంపించాడు, వర్షమును పంపించాడు. ఆహాబు రథము కంటే వేగముగా పరిగెట్టగలిగాడు. ఎందుకు అంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు కనుకనే శక్తికి మించిన ప్రయాణము చేశాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు కనుకనే అగ్ని రథములు వచ్చాయి, అగ్ని గుర్రములు వచ్చాయి ఆయనను కొనిపోవడానికి. ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన సన్నిధిని నిలిచి ఉన్నాడు. ఎలీషా ప్రార్థన, ఎలీషా యొక్క కార్యములు, ఎలీషా ద్వారా దేవుడు చేయించిన కార్యములు ఎన్ని ఉన్నాయి? అందుకే వారు అంటున్నారు, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో, ఏ దేవుని సన్నిధిని నిలిచి ఉన్నానో. నీవు నేను ఈ మాట చెప్పగలమా? ఆలోచన చేయండి ప్రియులారా. ఈ దూత అయితే ఏమంటున్నాడు? గబ్రియేలు గారు అంటున్నారు, నేను ఆయన దూతను. ఈ నక్షత్రమును గూర్చి తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారు? ఆయన నక్షత్రమును చూచాం. మరి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం.
వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభునందు ప్రియులారా, వారు ఆ నక్షత్రమును చూచి, అనగా ఆయన నక్షత్రమును వెంబడించి ఆ నక్షత్రం అక్కడ ఆగగా అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారట. ఏ ఇంటిలోనికి? అమ్మా, ప్రసవ సమయంలో వారికి స్థలం లేదు, ఎవరు వారిని చేర్చుకోలేదు, సత్రములో సహితం స్థలము లేదు. కానీ ఇప్పుడు ఒక ఇంటిలో ఉన్నాడట యేసుక్రీస్తు ప్రభు. అందుకే నేను అంటున్నాను, మన వాక్య ధ్యానం అనుసారం నేను చెప్పే మాట, ఆయన ఇల్లు. అందరూ ఒకసారి చెప్పండి, ఎవరి ఇల్లు? ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన ఇల్లు. మన ఇంటి బయట కూడా ఒక బోర్డు పెట్టుకుంటాం, యేసే ఈ గృహాధిపతి. అలాగే క్రిస్మస్ వచ్చిందంటే మంచి స్టార్ పెట్టుకుంటాం. దేనికి సూచన? స్టార్ ఇక్కడ ఉందంటే లోపల ఎవరున్నట్టు? యేసు ప్రభు ఉన్నట్టు. దానికి సూచనగా ఆ నక్షత్రమును మనం వెలిగిస్తాం, పెడతాం అక్కడ. కానీ ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి ఇల్లుగా ఉందంట? ఆయన ఇల్లు. ఆయన ఉంటే ఆయన ఇల్లు, ఆయన ఉండటానికి అవకాశం ఉంటే ఆయన ఇల్లు. అందుకే అంటున్నాడు కదా ప్రకటన గ్రంథంలో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నాతో అతడును వానితో కూడా నేను భోజనము చేయుదు అంటున్నాడు. అందుకే మన ఇంటిలోనికి ఆయనకు స్థానం ఉందా? ఇస్తున్నామా? ఆహ్వానిస్తున్నామా? మన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నామా? అనేక మంది తలుపు తట్టారు, మరి యోసేపులు ఎవరు చేర్చుకోలేదు. కానీ తర్వాత ఎవరు చేర్చుకున్నారు? ఏ ఇంటిలో ఆయన ఉన్నాడు? అందుకే ఆయన ఇల్లు. మేమందరము క్రైస్తవులమండి అని చెబుతాం. కానీ ఆయన ఉంటే ఉండాలి, గృహంలో సమాధానం ఉండాలి, సమాధానకర్త అధిపతి ఉంటే సమాధానం ఉండాలి. అందుకే ఒక ఆయన అంటున్నారు, ఇంటి బయట స్టార్, ఇంటిలో వార్ జరుగుతుందట. ఇంటి బయట ఏమో సమాధానకర్త అధిపతి మా గృహంలో జన్మించాడని సూచనగా స్టార్ పెడుతున్నాం. కానీ ఇంటిలో ఒకరికొకరు పడదు, సమాధానం లేదు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయాలి, మన గృహములు ఎలా ఉన్నాయి? ప్రార్థనతో నింపబడి ఉన్నాయా? వాక్య ధ్యానముతో నింపబడి ఉన్నాయా? సహవాసము ఉన్నదా? అందుకే ఒక ఆయన అంటున్నాడు, ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మన ప్రార్థన సహవాసం, కుటుంబ ప్రార్థన అనుభవం మన కుటుంబంలో ఉందా? అది లేకే సమాధానం లేని స్థితి ఉందేమో, అది లేకే మన కుటుంబంలో దీవించబడటం లేదేమో, అది లేకే మన బిడ్డలు ఏం కోరుకుంటున్నామో వారి విషయంలో అవి నెరవేరటం లేదేమో. ఆలోచన చేయండి. అందుకే ఆ ఇల్లు ఆయన ఇల్లు, మరియ యోసేపుల ఇల్లు ఆయన ఇల్లు. ఒక దినం ఒక దీనుడైన ద్వారపాలకుడు ఉన్నాడు, ఆయన పేరు ఓబేదేదోము. ఇప్పుడు ఆయన ఇంటిలోనికి యెహోవా నిబంధన మందసం తీసుకొచ్చాడట. రాజైన దావీదే భయపడ్డాడు, కానీ ఓబేదేదోము భయపడలేదు. భయపడకుండా యెహోవా నిబంధన మందసమును తన ఇంటిలోనికి తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు ఓబేదేదోము ఇల్లు ఎలా మారిపోయింది? ఒక దేవాలయం వలె మారిపోయింది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుడు ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఎలా వస్తున్నాయి ఆశీర్వాదములు? గృహములు ఎలా దీవించబడుతున్నాయి? అందుకే ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తును దాటి వచ్చినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, వధింపబడిన గొర్రె పిల్ల యొక్క రక్తము పూయబడిన ద్వారములు కలిగిన ఇల్లు. ఆ ఇంటిలో ఉన్న జ్యేష్ఠులే క్షేమంగా ఉంటారు. నీ ద్వారబంధములు క్రీస్తు రక్తము పూయబడి క్రీస్తు రక్తముతో అభిషేకించబడిన ద్వారబంధములుగా ఉన్నాయా? ఆలోచన చేయండి. రాహాబు అనే ఇంటి వేశ్య, ఒక వేశ్య ఇంటి కిటికీకి ఏం వేలాడుతుంది? ఎర్రని తొగరు దారము. ఎర్రని తొగరు దారం సిలువలో వేలాడుచు ఉన్న క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుచు ఉండగా, నీ ఇంటిలో సిలువ వేయబడిన క్రీస్తు ఉన్నాడా? ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ ఇంటిలో వారే క్షేమంగా ఉంటారు. వేగు చుట్టానికి వచ్చిన వారు చెప్పేశారు ముందుగానే, ఆ ఇంటిలో ఉన్నవారే క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు.
అందుకే ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి, మన గృహాలు ఎలా ఉన్నాయి? క్రిస్మస్ అనగానే అలంకరించుకుంటాం, లైట్లు పెట్టుకుంటున్నాం, స్టార్ పెట్టుకుంటున్నాం, ఖరీదైన వస్త్రములు ధరించుకుంటున్నాం, ఖరీదైన ఆహారం సిద్ధపరచుకుంటున్నాం, పండుగ చేసుకుంటూ ఉన్నాం. కానీ యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభువుకు స్థానం ఉందా? యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు కనుక ఏమని రాయిస్తున్నాడు అక్కడ? ఆయన ఇల్లు. ఆ ఇంటిలోనికి అనగా ఆయన ఇంటిలోనికి, ఆయన ఇంటిలోనికి. అందుకే ఆయన నక్షత్రం, ఆయన దూత, ఆయన ఇల్లు మనం చూచాం. ఇక ముందుకు మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరైనా చదువుతున్నారమ్మా? మైక్ తీసుకోవాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును బట్టి జరుగుతున్నది ఇదే. దేవునికి మహిమ, దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆయన ఈ లోకంలో జన్మించి బోధించే బోధలను బట్టి, చేసే ఆశ్చర్య కార్యములను బట్టి, అన్నిటికీ మించి ఆయన జరిగించే శిలువయాగమును బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆయన పునరుద్ధానమును బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. సంఘము ఏర్పట్టాన్ని బట్టి ఆయన నామము మహిమపరచబడుతుంది. సంఘము సిద్ధపట్టాన్ని బట్టి ఆయన నామము మహిమపరచబడుతుంది. సంఘము ఎత్తబట్టాన్ని బట్టి ఆయన నామము మహిమపరచబడుతుంది. అయితే కేవలం దేవునికేనా మహిమ అంతా, దేవునికేనా ప్రయోజనం అంతా? అంతేకాదు, ఏమంటున్నాడు? ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులు, ఆయనకిష్టులు. ఇప్పుడు ఒకవేళ దేవుడు వచ్చి ఆయనకిష్టులు ఎవరు కాకుండా ఉన్నారు వేరు చేస్తే మనం ఏ గుంపులో ఉంటాం? గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తాడట. గోధుమలను గురుగులను వేరు చేసినట్టుగా ఆయన వేరు చేస్తాడట. అలాగూ వేరు చేసినప్పుడు, నీతిమంతులను పాపులను వేరు చేసినప్పుడు ఏ గుంపులో మనం ఉంటామో, ఏ వరుసలో మనం ఉంటామో. అందుకే దేవుని వాక్యం అంటుంది, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని దూతలు పాడుతున్నారు. ఏమంటున్నారు? ఆయనకిష్టమైన మనుషులు, ఆయనకిష్టులైన మనుషులు. ఉన్నామా ఆ వరుసలో? మన జీవితం అలా ఉందా? ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించగలుగుతూ ఉన్నామా? ఆయన చిత్తమును నెరవేర్చగలుగుతూ ఉన్నామా? అందుకే ఆయనకిష్టులైన మనుషులు. మనం అనుకుంటాం సమాధానం లేదండి, మా ఇంటిలో సమాధానం లేదు, మా ప్రాంతంలో సమాధానం లేదు, మా రాష్ట్రములలో సమాధానం లేదు, దేశముల మధ్య సమాధానం లేదు. అన్నీ విడిచిపెడితే నాలో నాకే సమాధానం లేదు. ఆత్మ ఒకటి చెబుతుంది, శరీరం ఒకటి చెబుతుంది. ఏం చెయ్యాలి? నాలో నాకే నెమ్మది లేదండి అంటాం. నెమ్మది లేదండి అయ్యగారు ప్రార్థన చేయండి అంటాం. ఎందుకు లేదు? ఆయనకిష్టమైన జీవితం జీవించకుండా ప్రభువా నాకు సమాధానం దయచేయమంటే పాపం నీలో ప్రవేశించి ఏం చేస్తుంది? సమాధానం లేకుండా చేస్తుంది, సఖ్యత లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. శాంతి లేకుండా చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది సమాధానం? అందుకే ప్రభునందు ప్రియులారా, ఆయనకిష్టులైన మనుష్యులు, ఆయనకిష్టులైన మనుషులు. నీవు ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించగలిగితే, ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించగలిగితే ఏం ప్రయోజనం పొందుకుంటావు? ఒకసారి చూద్దాం. 22వ దావీదు కీర్తన 8వ వచనం చదవండి. 22వ దావీదు కీర్తన 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. ఏం చేయాలట? ఆయనకు వాడు ఇష్టుడు, వాడు ఆయనకు ఇష్టుడు, వాడు ఆయనకు ఇష్టుడుగా ఉన్నాడు కనుక ఏం చేస్తాడట? నీ భారములు ఆయన మోస్తాడు. నీవు ఇష్టుడుగా జీవించగలిగితే నీ భారములు ఆయన మోస్తాడు. మరి ఒక మాట,
వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అంటున్నాడు. కానీ దేవుడు తప్పించకుండా ఉంటాడా? దేవునికి అసాధ్యమైనది ఏముంది? అందుకే నీవు ఆయనకు ఇష్టడుగా జీవించగలిగితే ఆయన నీ భారము మోస్తాడు, నీ భారములన్నీ మోస్తాడు, నీ భుజం మీద నుండి భారములన్నీ తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను తప్పిస్తాడు. అయ్యో ప్రభువా నన్ను తప్పించు అని, ప్రమాదం నుండి తప్పించు అని, ఈ పరిస్థితి నుండి తప్పించు అని, ఇబ్బంది నుండి తప్పించు అని, కష్టముల నుండి తప్పించు అని, వ్యాధి బాధల నుండి తప్పించు అని మనం వేడుకుంటూ ఉంటాం. కానీ దానికి ముందు ఆయనకు ఇష్టంగా జీవిస్తూ ఉన్నామా లేదా? ఆయనకు ఇష్టంగా జీవించగలిగితే కేవలం శరీరానుసారంగా భారములు తొలగించడం మాత్రమే కాదు, శ్రమలలో నుండి తప్పించడం మాత్రమే కాదు, లేక శ్రమలలో విజయము దయచేయడం మాత్రమే కాదు, కానీ ఇంకేం చేస్తాడు చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ప్రభునందు ప్రియులారా, సంఘమంతా దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది? వధువు సంఘము అంటే ఆరోహణము కొరకు ఎదురు చూస్తూ ఉంది. బైబిల్ గ్రంథం అంతటిలో మొట్టమొదటిగా ఆరోహణమై వెళ్ళిన వ్యక్తి హనోకు. ఈ హనోకును గురించి వివరిస్తూ అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అతడు కొనిపోబడక మునుపు మరణము చూడకుండునట్లు అతడు కొనిపోబడెను, అనగా ఆరోహణమై వెళ్ళెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఏం సాక్ష్యం పొందాడట? దేవునికి ఇష్టడై ఉండెను, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. బిడ్డలు లేరా? కుటుంబం లేదా? బాధ్యతలు లేవా? పని చేసే అవసరం లేదా అంటే అన్నీ ఉన్నాయి, అన్నీ చేశాడు. అన్నీ చేస్తూనే దేవునితో నడిచాడట. దేవునికి ఇష్టడు అనే సాక్ష్యము పొందుకున్నాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఆరోహణమే వెళ్ళిపోయాడు. నీవు నేను కూడా మరణాత అంటున్నాం, ప్రభు అయిన యేసు రమ్ము అంటున్నాం, రాక కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. అయితే నీ వైపు నుండి నీవు చేయవలసింది ఏమిటి? ఆయనకు ఇష్టమైన జీవితం, ఆయనకు ఇష్టడు అనే సాక్ష్యమును మనం పొందుకోవాలట. అందుకే అంటున్నారు, దేవదూతలు పాడుతూ అంటూ ఉన్నారు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులు, ఆయన నక్షత్రం, ఆయన దూత, ఆయన ఇల్లు, ఆయనకిష్టులు అంటూ ఉండగా మరి ఒక మాట లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ దీనురాలు ఈ శుభవచనం ఏమిటో అని తొందరపడుచు ఉన్నది. కానీ ఈ దీనురాలు ఎలాగూ ధన్యురాలుగా మారనై ఉన్నదో, ఈ దాసురాలు ఎలాగూ ధన్యురాలుగా మారి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు అని ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నది అంటే, దేవుని దూత అంటూ ఉన్నాడు, దేవుని వలన నీవు కృప పొందితివి. అందుకే నేను అంటున్నాను, ఆయన కృప. ఎవరి కృప కావాలి? సాధారణంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనుషుల దయ పొందుకోవాలండి, మనుషులు నా ఎడల కృప చూపించాలని ప్రయత్నం కొంతవరకు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ప్రయత్నములు మనం ఎన్ని చేసినా,
మనుషుల యొద్ద నుండి ఎలాంటి దయను పొందుకున్నా పొందుకోకపోయినా నీవు ఆయన కృపను పొందుకోవాలి. ఆయన కృప పొందుకున్న మరియమ్మ గారు ఎంతగా దీవించబడ్డారు, ఎంతటి ఆశీర్వాదం పొందుకున్నారు, ఎంత ఘనత పొందుకున్నారు. ఈ దినం వరకు ఆమె జీవితాన్ని పరిశీలించి అనేకమైన పాఠములు మనం నేర్చుకుంటున్నాం. అలాంటి ఎన్నిక జరగడానికి గల కారణం అవ్వలేదా? అవ్వలో నుండి కయను వచ్చినట్టుగా క్రీస్తు వస్తే అప్పుడే రక్షణ కార్యం జరిగేది. సారా లేదా, రిబ్కా లేదా, రూతు వంటి వారు లేరా, ఎస్తేరు వంటి రాణి లేదా? కానీ అందరినీ విడిచిపెట్టి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ దీనురాలైన మరియను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె ఏం పొందుకున్నది? నీవు ఆయన కృపను పొందుకున్నావు అంటున్నాడు. దేవుని వలన కృప పొందితివి, నీవు ఆయన కృపను పొందుకున్నావు. ఓ దినం పౌలు గారిని, అయ్యా నీ జీవితం, నీ ప్రయాస, నీ సేవ ఏమిటి, ఎంతవరకు జరుగుతుంది అంటే ఆయన అంటున్నాడు, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడి తిని, అందరికంటే ఎక్కువ ప్రయాసపడి తిని, కానీ ప్రయాసపడినది నేను కాదు, కానీ నాకు తోడయ్యున్న దేవుని కృపయే అని అంటున్నాడు. దేవుని కృపయే, దేవుని కృపను బట్టే, అందుకే నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఇదేనో నీవు నేను చెప్పగలమా? ప్రభువా నీ కృప నన్ను ఇంకా దీవించగలదు. నేను ఎందుకు నీ కృపను స్వతంత్రించుకోలేకపోతున్నాను, ఎందుకు నీ కృపను పొందలేకపోతూ ఉన్నాను? అసలు ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవుని కృప ఎంత గొప్పది, దీనులను ఎంతగా హెచ్చించింది. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ దీనురాలు, దాసురాలైన మరియను ఎంతగా ఘనపరిచింది, హెచ్చించింది. మరి నీవు నేను ఎందుకు అంతటి కృపను పొందుకోలేకపోతున్నాం? ఎందుకు అంతటి కృపను పొందుకోలేకపోతున్నాం? మనలో ఏమి లోపించింది? మన భక్తి జీవితంలో ఏం లోపించింది? ఆలోచన చేయాలి. అందుకే భక్తులైన వారు ఆయన కృపను కోరుకున్నారు, ఆయన కృపను వేడుకున్నారు. శ్రమ ఉందా? బాధలు ఉన్నాయా? పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు కొరకు ముమ్మారు ప్రార్థన చేసినా కూడా ఆయన అంటున్నాడట, నా కృప నీకు చాలును. చాలినంత కృప నీవు పొందుకోగలుగుతున్నావా? నీ జీవితానికి ఎంత కృప కావాలో అంత కృప నీవు పొందుకున్నావా? ఇంకా పొందుకోలేకపోతున్నావా? లేక ఆ విషయంలో అజ్ఞానముతో నిర్లక్ష్యము చేయుచు ఉన్నావా? ఎందుకంటే ఆయన కృప యొక్క విలువ ఒక దినము దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. 63వ దావీదు కీర్తన 3వ వచనం, 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, జీవము కంటే ఉత్తమము. ప్రభునందు ప్రియులారా, నీ కృప ఇక కృపను గూర్చి పౌలు అనేక రీతులుగా వివరించాడు. యోహాను సువార్తికుడైతే ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడని, మన మధ్యకు వచ్చాడని నరావతారమును గూర్చి మాట్లాడాడు. కృపగానే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడని తెలియచేశాడు. పౌలైతే కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారన్నాడు, కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుతున్నారన్నాడు. మీ శరీర సంబంధమైన క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా వచ్చిన కృప చాలదని, నీతి చాలదని, ఆ నీతి చాలదు కనుక మీరేం చేయాలి? శాస్త్ర నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను అధికమైన నీతి మీరు పొందుకుంటేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని, ఆ అధికమైన నీతి క్రీస్తులో నుండే పొందుకోవాలని పౌలు తెలియచేసిన వాడై ఉన్నాడు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ కృప జీవము కంటే ఉత్తమము. కేవలం మనం దేవుని కృప ఎంతవరకు కోరుకుంటామంటే ఒక్కొక్కసారి అజ్ఞానంతో ఈ లోకం వరకే, ఈ కార్యం జరగాలండి, ఆ కార్యం జరగాలండి, ఈ బాధ పోవాలండి, ఈ అక్కర తీరాలండి, ఇంతవరకేనా దేవుని కృప? ఈ లోక జీవనం వరకేనా దేవుని కృప? ఈ జీవితం వరకేనా ఈ దేవుని కృప? బైబిల్ తెలియచేస్తూ ఉన్నట్టుగా 70-80 సంవత్సరముల వరకేనా దేవుని కృప? కానీ దావీదు అంటున్నాడు, నీ కృప మేము పొందుకోగలిగితే, సంపూర్ణముగా నీ కృపను మేము స్వతంత్రించుకోగలిగితే, ప్రభువా అది జీవము కంటే ఉత్తమము. ఎందుకంటే నీ కృప మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుంది? నిత్య జీవములోనికి తీసుకుని వెళ్తుంది. శరీరానుసారమైన అవసరముల కొరకు దేవుని కృప అనుకుంటే ఈ లోకం వరకే,
కానీ ప్రభువా నా ఆత్మను పరలోకములో చేర్చుకో కృప చూపించి అని ఆయన అధికమైన నీతిని నీవు కోరుకోగలిగితే, వేడుకోగలిగితే, పొందుకోగలిగితే, ప్రభునందు ప్రియులారా, నీ కృప జీవము కంటే ఉత్తమము అంటున్నాడు. ఆయన కృప మనలను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళగలదు. అందుకే దేవుని దూత అయిన గబ్రియేలు వచ్చి మరియమ్మ గారితో అంటున్నాడు, నీవు ఆయన కృపను పొందుకున్నావు, ఆయన కృపను పొందుకున్నావు. ఇదేనా నీవు నేను కూడా ఆయన కృపను పొందుకోవాలి. ఆయన కృప లేకుండా మన జీవితం సాగడం లేదు. కానీ ఇంకా ఎక్కువగా కావాలి ప్రభువా నీ కృప, అధికమైన కృప కావాలి, కృప వెంబడి కృప కావాలి. ఎందుకంటే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఆ కృప కావాలి. శరీరం కొరకు కాదు, అక్కర్ల కొరకు కాదు, బాధల కొరకు కాదు. మొదట ఆయన నీతిని, రాజ్యమును, కృపను వెదకగలిగితే అవన్నీ వస్తాయి. కానీ ఆయన కృప, అందుకే మరియమ్మ గారు దీనురాలు ఎలాగూ ధన్యురాలైంది, ఆయన కృప పొందుకుందట. ఎలా పొందుకుంది ఆయన కృప? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు అందుకు మరియా, ఇక్కడ నుంచి చదవండి. అందుకు మరియా నా ప్రాణము ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ప్రభునందు ప్రియులారా, మరియమ్మ గారి యొక్క స్పందన ఏమిటి? ఇవన్నీ వివరించి చెబుతున్నాడు గబ్రియేలు. అవి విని మరియమ్మ గారు ఏమని స్పందిస్తున్నారు అని అంటే, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున. అంటే గబ్రియేలు గారి మాట, ఎవరి మాట? ఇదేనమ్మా ఇక్కడ నిలిచి నేను వాక్యం బోధిస్తూ ఉన్నానంటే నా మాట కాదు, దేవుని మాట. అందుకే నేను అంటున్నాను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆయన మాట. ప్రభునందు ప్రియులారా, ఆయన మాటలో ఉన్న శక్తి ఏమిటో, ప్రభావం ఏమిటో, అందుకే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఇదే గబ్రియేలు తెలియచేస్తున్నాడు. నేను సృష్టింపబడిన నాటి నుండి నేను చూస్తూ ఉన్నాను, దేవుడు ఏ మాట చెబుతూ ఉన్నాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. అంత ఖచ్చితమైనది ఆయన మాట. అందుకే మరియమ్మ గారు కూడా ఏమంటున్నారంటే, ఆయన మాట. నాకు ఎవరి మాట కావాలి ఇప్పుడు? నా భర్త మాట ఏమవుతుందో, ఇప్పుడు ఎలా మారిపోద్దో, నా బంధువులు ఏ మాటలు మాట్లాడతారో, సమాజంలో వారు ఏ మాటలు మాట్లాడతారో, ఏ శిక్ష విధిస్తారో, రాళ్ళు రువ్వి చంపుతారో. కానీ నాకు ఇప్పుడు ఎవరు కావాలి, ఎవరి మాట కావాలి అంటే ఆయన మాట. ఒక్కొక్కసారి నేను అంటాను, వైద్యులు ఎన్నో మాటలు చెబుతారు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, రిపోర్ట్స్ చూసి. కానీ మనకు ఎవరి మాట కావాలి? ఆయన మాట కావాలి. ఆయన సృష్టికర్త, ఆయన మాట సెలవిస్తే చాలు. అందుకే ఒక అధికారి అంటున్నాడు, నీవు మాట సెలవిస్తే చాలు, నీవు మాట సెలవిస్తే చాలు. నీ మాట ప్రభువా అది విలువైనది, అది శక్తి కలిగింది, అది బ్రతికించేది, అది అద్భుతములు చేయగలదు. అందుకే అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నదట. ఆ ఆత్మలో నుండి ఏమొచ్చింది? కలుగును గాక అనే మాట రాగా దాని ద్వారానే శూన్యములో ఈ సృష్టి అంతా సృజించబడింది. అందుకే ఆయన మాట. ప్రభునందు ప్రియులారా, ఎంతవరకు నీ జీవితంలో ఆయన మాట నెరవేరుతుంది అనగా వాక్యానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? మరి అమ్మగారు అంటున్నారు, నాకు ఆయన మాట అదే నెరవేరాలి నా జీవితంలో. ఇంకా నా మాటలు ఎన్నో ఉంటాయి వ్యక్తిగతంగా, నాది పరిమిత జ్ఞానం. భర్త అయిన యోసేపు ఆలోచన, ఆయన మాట ఏదోలా ఉండొచ్చు. నా బంధువులు, నా పెద్దవారు, నా ఇంటి వారు, నా సమాజం వారు, అవసరమైతే నా చుట్టూ ఉన్న యాజకులు, వారి మాట ఏమైనా కానీ నాకెవరి మాట కావాలి? ఆయన మాట కావాలి. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెబితే అది నెరవేరుతుంది. దానికి నేను లోబడుతున్నాను. ఇంకా నా ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారు ఒక దినం, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని. అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ మాటే నెరవేరాలి.
ఏ మార్గం ఆయన చూపించాడు, ఏ మాదిరి ఆయన చూపించాడు, ఎలాగూ తండ్రి మాటకు లోబడ్డాడు, అలాగూ మనం కూడా ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడింది కనుకనే ఈ దీనురాలు ధన్యురాలైందనే మాట మనం గమనించాలి. అందుకే ఆయన మాట, ఆయన మాట, ఆయన మాట ఎన్ని కార్యములు చేయగలదో ఆయన. అందుకే అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చునదేమనగా. ఇక ఆయన ఒకసారి సెలవిచ్చాడంటే సున్నైనను పుల్లైనను తప్పిపోదు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈవెన్ ఎ పెన్ స్ట్రోక్, చిన్న గీత కూడా తప్పిపోదట. అంత ఖచ్చితమైనది ఆయన మాట. ప్రభువా, ఏ మాట నాకు దయచేస్తావో, ఏ మాటతో నన్ను నడిపిస్తావో, క్రొత్త సంవత్సరంలోనికి నేను వెళ్ళనై ఉన్నాను, ఏ మాటలు ఇస్తావో, ఏ మాటను అనుసారముగా చేసుకుని, ఏ మాటను అనుసరించి నేను ముందడుగు వేయాలో నాతో మాట్లాడము తండ్రి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారికి కూడా నేర్పించిన సూక్ష్మ ప్రార్థనలో ఆయన అన్నారు, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము, నీ మాట కావాలి. అందుకే ఆయన మాట, ఆయన మాట. ఆఖరిగా మరి ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును, దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని, అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆమెతో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని దూత మరి ఒక మాట తెలియచేస్తున్నాడు. ఏమిటి అంటే ఆయన రాజ్యం. ఎన్నో రాజ్యములు నీవు చూస్తున్నావు. ఈ దినముల్లో హేరోదు పరిపాలిస్తున్నాడు. హేరోదు రాజ్యం, కైసరు ఔగుస్తు రాజ్యం. ఈ రాజ్యములన్నీ నీవు చూస్తున్నావు, ప్రపంచ రాజ్యములన్నీ నీవు చూసావు. కానీ ఆయన రాజ్యం, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? శాశ్వత రాజ్యం అది. అందుకే ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంతము లేని రాజ్యం, అంతము లేని రాజ్యం. దావీదు సింహాసనముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో సింహాసనములు వచ్చాయి వెళ్ళాయి, కానీ దావీదు సింహాసనం, దేవుడు దావీదుతో చేసిన నిబంధనను బట్టి ఈ సింహాసనం యుగ యుగములు ఆయన ఏలుబడి చేస్తాడు. అందుకే ఈ సింహాసనం శాశ్వతమైన సింహాసనం. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని దూత అంటున్నాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. ఈ లోకంలో ఈ రాజ్యములో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మన ఆలోచన ఈ రాజ్యం వరకేనా, ఈ లోకం వరకేనా, ఈ భూమి వరకేనా, కొంతవరకేనా, లేక ఆయన రాజ్యం, ఆయన రాజ్యం. పౌలు గారు అంటున్నారు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం, ఆ పునాది యేసుక్రీస్తే అంటున్నాడు. అందుకే ఆ రాజ్యం, ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నామా? అంతము లేని రాజ్యం అట. అక్కడ అంతము లేని జీవం, నిత్య జీవం మనం కలిగి ఉంటాం. ఆనందంతో జీవిస్తాం. బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, కష్టములు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. నేను అనుకుంటాను ఈ కష్టాలన్నీ ఎక్కువగా వచ్చేది ఆకలి దప్పులను బట్టే. ఏమ్మా, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా కోటి విద్యల వైపు చూస్తూ ఉన్నాం. కానీ ఇందాక మనం చదువుకున్నాం కదా, మహోన్నతుని విద్య ఉంది, దైవ సన్నిధి ఉంది, దేవుని వాక్యం అనే విద్య ఉంది. ఈ విద్య బైబిల్ విద్య. ఇవన్నీ ప్రక్కన పెడుతున్నాం. ఎందుకంటే బ్రతకడానికి కోటి విద్యలు కావాలి, వాటి వెనకే పరిగెడుతున్నాం. కానీ ఈ రాజ్యములో ఎంతకాలం ఉంటాం? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, ఆ రాజ్యంలో ఉందంటున్నాడు పౌలు గారు. మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది అంటే పరలోకంలో, ఇన్ హెవెన్. దాని కొరకు ప్రయాసపడుతున్నామా? అంతము లేని రాజ్యం, అంతము లేని రాజ్యం. ఆయన యుగ యుగములు తన రాజదండము చేత పట్టుకొని సుభిక్షమైన పరిపాలన, సంతోషమును కలిగించే పరిపాలన ఆయన అనుగ్రహించనై ఉన్నాడు. అందుకే ఆయన రాజ్యమును గూర్చి దానియేలు గ్రంథంలో కూడా ప్రవచింపజేస్తున్నాడు. చూద్దాం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 4:3. ఆయన
ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దేవుని నామాన మహిమ కలుగును గాక. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అదే దేవుని దూత అంటున్నాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి. ప్రభునందు ప్రియులారా, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం ఎలా ఉంటుంది అంటే తరతరములు నిలిచి ఉంటుంది. నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏకరీతిగా ఎలా ఉన్నాడో ఆయన ఆధిపత్యం కూడా, ఆయన రాజరికం కూడా అలాగే ఉంటుంది. ఒక శిశువుగా కనబడుతున్నాడని, దీనుడుగా కనబడుతున్నాడని మనం అనుకుంటున్నామేమో, కానీ ఆయన ఆధిపత్యం, ఆయన రాజరికం, ఆయన అధికారం, అందుకే సర్వాధికారి. అందుకే ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. అందుకే ఆయన తెలియచేస్తూ ఉన్నాడు మత్తయి సువార్త 6:33లో మనకు తెలిసిన మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటన ప్రారంభించి మొట్టమొదటిగా చెప్పిన మాట ఇదే: దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి. బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన సువార్తను చూడండి, ఆయన కూడా ఇదే మాట చెబుతున్నాడు, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక మారు మనస్సు పొందండి. ఆది అపోస్తలులు వారి సువార్త ప్రకటన ప్రారంభించిన సర్వలోకమునకు వెళ్ళి వారు కూడా చెప్పింది ఏమిటి అంటే, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక మారు మనస్సు పొందండి. అందుకే యేసు ప్రభువు చెప్పినట్టుగా, బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పినట్టుగా ఆలోచన చేస్తే ఆయన రాజ్యము కావాలా, మారు మనస్సు కావాలి. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు కదా, సిలువను గుచ్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ రక్షణ కార్యం అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మరలా పొరపాటు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, మరలా క్షమాపణ పొందుతున్నాం. ఈ రక్షణ కార్యం కొనసాగుతూ ఉంది. పొందిన రక్షణ ఒకటైతే, పొందుచున్న రక్షణ ఒకటైతే, ఆయన రెండవ రాకడలో పొందబోయే రక్షణ ఇంకొకటి. అందుకే మనము మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. మార్పు చెందడం అనేది అలవాటు చేసుకోగలిగితే ఒక దినం కడబూర ధ్వని వినబడుతుందట, అప్పుడు మీరు మార్పు చెందుదురు అంటున్నాడు. ఆ మార్పు చెందాలి అంటే ఇక్కడ మార్పు చెందాలి. ఇక్కడ మార్పు చెందడం అనే దానిని అలవాటు చేసుకుని సంపూర్ణముగా క్రీస్తు రూపంలోనికి రూపాంతరము చెంది అవసరమైనట్టుగా ఆయన కోరుకున్నట్టుగా మార్పు చెందాలి. మార్పు చెందితే ఆయన రాజ్యములో స్థానము పొందుకుంటాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటున్నాడు, అక్కడ స్థానం పొందుకుంటాం. ఆయన రాజ్యములో ప్రవేశిస్తాం. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుడు తన దూత ద్వారా తెలియచేసిన మాటల్లో ఆయన కనబడుచు ఉన్నాడు. ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు అన్నాడు, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన బిలాముకు ఆయన కనబడుచు ఉన్నాడు. ఇశ్రాయేలీయులను శపించాలని చూస్తూ ఉంటే ఆయన కనబడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఉద్భవించిన నక్షత్రమును తూర్పు దేశపు జ్ఞానులు ఏమని పిలుస్తున్నారు? ఆయన నక్షత్రం. పరలోకం నుండి దిగి వచ్చిన గబ్రియేలు దూత అంటున్నాడు, నేను ఆయన దూతను. ఇప్పుడు ఆయనను చేర్చుకున్న ఇల్లు ఎలా మారిపోయింది? ఆయన ఇల్లు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు అంటున్నారు, ఆయనకు ఇష్టలుగా ఉండాలి. మీరు భూమి మీద సమాధానం పొందుకోవాలి అంటే ఆయనకు ఇష్టలుగా మీరు జీవించాలి. ఆయనకు ఇష్టలుగా మీరు జీవిస్తే మీరు హనోకు వలె ఆరోహణము పొందుతారు. ఆయనకు ఇష్టలనే సాక్ష్యాన్ని మీరు పొందుకోవాలి. దేవుని దూత అంటున్నాడు మరియమ్మ గారితో, నీవు ఆయన కృపను పొందుకున్నావు. ఇది నా మాట కాదు,
నీవు ఆయన కృపను పొందుకున్నావు, ఆయన కృప. అందుకే మరియమ్మ గారి యొక్క తత్వం ఏమిటి అంటే, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆయన మాట ముఖ్యమైనది, ఆయన మాట ముఖ్యమైనది. కడకు ఆయన జన్మము ఎందుకు అనంటే, ఆయన రాజ్యమును స్థాపించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. మరలా రెండవ రాకడలో రానయ్యున్నాడు. అందుకే ఆయన పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచు ఉన్న వధు ఆయన కొరకు సిద్ధపడుచు ఉన్నది. ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఆయన వచ్చుచున్నాడు అంటూ ఉంది. అందుకనే ఆయన మన మధ్య, ఆయన ఒక సంపూర్ణునిగా, దేవుడు అనే మాట తర్వాత తెలుగు బైబిల్లో వాడబడిన మాట ఆయన మన మధ్య ఉన్నాడు. మన జీవితం ఎలా సాగుతూ ఉందో, ఆయన వారముగా ఉన్నామో, ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఉన్నామో లేదో, మన గృహాలు ఆయన గృహాలుగా ఉన్నాయో లేదో, ఆయన మాటకు లోబడే వారంగా ఉన్నామో లేదో, ఆయన నక్షత్రం వలె ప్రకాశించే వారంగా ఉన్నామో లేదో, ఆయన దూతగా పనిచేసే వారంగా ఉన్నామో లేదో, ఆయన రాజ్యము కొరకు సిద్ధపడే వారంగా ఉన్నామో లేదో ఆలోచన చేసుకుందాం. దేవుడు తెలియచేస్తూ ఉన్న ఈ మాటలు మన వినికిల్లో దీవించి, ఆశీర్వదించి, ముద్రించి, ఫలింపచేసి ఆయన వారముగా మనలను మార్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయనను మా మధ్య ఉంచి నీ వాక్య సత్యములను మాకు వివరించినందుకు నీకు స్తోత్రములు. నీ మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి. ఏ మాటలు నీవు మాకు బోధించి ఉన్నావో ఆ మాటల చేత నింపబడిన వారముగా, ఆ మాటలను గ్రహించిన వారముగా, ఆ మాటలను గూర్చి ఆలోచించే వారముగా, కడకు ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రముగా మేము ప్రకాశించడానికి నీ కృప చూపించుమని, ఏ లక్షణములు మా యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నావో ఆయన 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 అంటూ నేను ఏమై ఉన్నాను, నేను 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 అని మేము స్పందించే వారంగా ఉండడానికి నీ సహాయము దయచేయమని, మరణాత మహిమ స్వస్థశాలలో మీరు జరిగించుచు ఉన్న పరిచర్య అంతటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ, దేశ విదేశములలో ప్రపంచవ్యాప్తముగా మీరు జరిగిస్తూ ఉన్న మహిమకరమైన సేవను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ, ఇదిగో నీ దాసులు మా ఆత్మీయ తండ్రి గారిని, తల్లి గారిని, కుటుంబమును మీరు బహుగా దీవించి, మరి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినముల్లో బలపరిచి అనేక చోట్ల మీరు వాడుకుంటున్నారు. గొప్ప కార్యములు మీరు జరిగిస్తూ ఉన్నారు. మరింతగా మీరు బలపరిచి నీ సేవలో వాడుకొని నీ నామమును మహిమపరచుకొనమని ప్రభువా, ఆసక్తితో, భక్తితో, శ్రద్ధతో మరియవలే ఆయన మాటలని, నీ మాటలను ఆలకించిన ప్రతి బిడ్డకు రావాల్సిన ఆశీర్వాదములు మీరే దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.